నమస్కారం. శ్రోతలందరికీ స్వాగతం. ఈరోజు మనం భారత రాజకీయాల్లో ఒక విలక్షణమైన కానీ వివాదాస్పద వ్యక్తి ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడుకుందాం. యుఎన్ హెల్త్ యాక్టివిస్ట్ నుండి భారతదేశంలో అత్యంత విజయవంతమైన రాజకీయ వ్యూహకర్తగా ఆయన ప్రస్థానం ఎలా మొదలైంది? 2007లో ప్రశాంత్ కిషోర్ యుఎన్లో హెల్త్ యాక్టివిస్టుగా భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో రాహుల్ గాంధీని కలిసి సామాజిక రంగంలో పనిచేయడానికి ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. కానీ రాహుల్ ఆయనకు కేవలం అమేఠీలో ఆసుపత్రి నిర్మాణానికి సహాయం చేయమని మాత్రమే ఆఫర్ చేశారు. ప్రశాంత్కు అది చాలా చిన్న పని అనిపించడంతో ఆ చర్చలు ఫలించలేదు. ఆ తరువాత ఆయన తిరిగి 2010లో ఆఫ్రికాలోని చాడ్కు వెళ్లారు. అక్కడ ఉండగా భారతదేశంలోని వెనుకబడిన రాష్ట్రాల ఆరోగ్య రంగంపై ప్లానింగ్ కమిషన్ నివేదికను విశ్లేషించి అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో కూడా పరిస్థితి దారుణంగా ఉందని నిరూపించారు. ఈ పేపర్ను అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు, అలాగే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి పంపారు. ఈ నివేదిక మోడీ దృష్టిని ఆకర్షించడంతో ఆయన ప్రశాంత్ను సామాజిక రంగ విధానాలపై కలిసి పనిచేయడానికి ఆహ్వానించారు. ఆ తరువాత ప్రశాంత్ కిషోర్ నరేంద్ర మోదీకి రాజకీయ ప్రచార వ్యూహకర్తగా ఎలా మారారు? గుజరాత్ మరియు 2014 లోక్సభ ఎన్నికల్లో ఆయన పాత్ర ఏమిటి? 2010లో మోదీ ఆహ్వానం మేరకు ప్రశాంత్ గుజరాత్కు వచ్చారు. అక్కడ మోడీ 2012 గుజరాత్ ఎన్నికల కోసం ప్రచార బాధ్యతను ఆయనకు అప్పగించారు. ప్రశాంత్ కిషోర్ దేశంలోనే మొదటిసారిగా 3D టెలికాస్ట్ టెక్నాలజీని ఎన్నికల ప్రచారంలో ప్రవేశపెట్టారు. ఈ టెక్నాలజీ సహాయంతో మోడీ ఒకేసారి అనేక నగరాలకు ప్రసంగాలను ప్రత్యక్షంగా అందించగలిగారు. 2012 ఎన్నికల్లో మోడీ విజయం సాధించడంలో ఇది కీలక పాత్ర పోషించింది. ఆ తరువాత 2014 లోక్సభ ఎన్నికల కోసం ప్రశాంత్ అసోసియేషన్ ఆఫ్ సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నమెంట్ అనే సంస్థను స్థాపించారు. ఈ ఎన్నికల్లో 3D హోలోగ్రామ్ ద్వారా మోడీని ఒకేసారి 100 నగరాల్లో చూపించారు. అంతేకాకుండా చాయ్ పే చర్చా మరియు మోడీ ఆనేవాలా హై వంటి ప్రచారాలతో మోడీని దేశవ్యాప్తంగా బాగా పాపులర్ చేశారు. ఈ ప్రచారాల వెనుక ప్రశాంత్ వ్యూహమే ఉంది. 2014 ఎన్నికల తరువాత ప్రశాంత్ కిషోర్, నరేంద్ర మోదీ మరియు బీజేపీ మధ్య సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయి? 2014 లోక్సభ ఎన్నికల్లో మోడీ విజయం తర్వాత ప్రశాంత్ ఢిల్లీలో పెద్ద బాధ్యత ఆశించారు. ఆయన తన సంస్థ సిఏజీని రద్దు చేసి ఐపీపీ, ఇండియన్ పీపుల్ యాక్షన్ కమిటీని స్థాపించారు. ఈ సంస్థ నేరుగా ప్రధాని మోదీకి రిపోర్ట్ చేసేది. అయితే బీజేపీలోని సీనియర్ నాయకులు, ముఖ్యంగా అమిత్ షా, ప్రశాంత్ ఒక సమాంతర శక్తి కేంద్రంగా మారుతున్నారని భావించారు. లోక్సభ ఎన్నికల తరువాత జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో ప్రశాంత్ పాత్ర లేకుండానే బీజేపీ విజయం సాధించడంతో 2014 ఎన్నికల్లో ప్రశాంత్ వల్ల కాకుండా బీజేపీ సొంత బలం వల్ల గెలిచిందని ఒక భావన ఏర్పడింది. దీనితో ప్రశాంత్కు పెద్ద బాధ్యతలు అప్పగించలేదు. మోడీని కలిసినప్పుడు అమిత్ షాను కలవమని చెప్పారు. అమిత్ షా కూడా ఆయన మాటలను పట్టించుకోకపోవడంతో ప్రశాంత్ మోడీ మరియు బీజేపీ నుండి విడిపోయారు. ఆ తరువాత అమిత్ షాను ఎదుర్కోవడానికి ప్రశాంత్ నితీష్ కుమార్తో ఎలా జతకట్టారు? 2015 బీహార్ ఎన్నికల్లో ఆయన పాత్ర ఏమిటి? బీజేపీ నుండి విడిపోయిన తర్వాత అమిత్ షాకు పోటీగా ప్రశాంత్ నితీష్ కుమార్ను కలిశారు. 2015 బీహార్ ఎన్నికల్లో నితీష్ ప్రచార బాధ్యతను స్వీకరించడానికి ఒక షరతు పెట్టారు. జీతన్రామ్ మాంఝీని తొలగించి నితీష్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని చెప్పారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి నితీష్ తన రాజకీయ విరోధి లాలూ ప్రసాద్ యాదవ్ మరియు కాంగ్రెస్తో కలిసి మహాగఠబంధన్ను ఏర్పాటు చేశారు. కూటమిలో లాలూ మరియు నితీష్ మధ్య దూతగా ప్రశాంత్ వ్యవహరించారు. సోనియాగాంధీ సహాయంతో లాలూను నితీష్ నాయకత్వాన్ని అంగీకరించేలా ఒప్పించారు. ఈ కూటమి 2015 బీహార్ ఎన్నికల్లో భారీ విజయం సాధించింది. ఇది అమిత్ షాకు పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించబడింది. 2017లో ప్రశాంత్ కాంగ్రెస్తో కలిసి పనిచేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆయన వ్యూహాలు ఎందుకు విఫలమయ్యాయి? 2017 ఉత్తరప్రదేశ్ మరియు పంజాబ్ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రశాంత్కు వ్యూహాలు రూపొందించే బాధ్యతను అప్పగించింది. ప్రశాంత్ ప్రియాంక గాంధీని ప్రచారముఖంగా చేయాలని సూచించారు. కానీ పార్టీ షీలా దీక్షిత్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఖాట్ సభ వంటి ప్రచారాలను రూపొందించారు. కానీ మొదటి సభలోనే రైతులు చాటాయిలు ఎట్టుకెళ్లడంతో అది అపహాస్యం పాలైంది. పార్టీలోని సీనియర్ నాయకులు ప్రశాంత్తో అసురక్షితంగా భావించారు. మరియు ఆయనకొక స్పష్టమైన భావజాలం లేకపోవడం కూడా కాంగ్రెస్లో ఆయనపై నమ్మకం కోల్పోయేలా చేసింది. ప్రశాంత్ కాంగ్రెస్ను సమాజ్వాదీ పార్టీతో కూటమి కట్టేలా ఒప్పించారు. యూపీకే లడ్కే అనే నినాదంతో ప్రచారం చేశారు. కానీ కాంగ్రెస్ కేవలం 7 సీట్లు మాత్రమే గెలిచి ఘోరంగా ఓడిపోయింది. ఈ వైఫల్యం ఆయన కెరియర్పై ఒక మాయని మచ్చగా మిగిలింది. 2018లో ప్రశాంత్ రాజకీయాల్లోకి రానని చెప్పిన ప్రశాంత్ కిషోర్ ఆ తర్వాత జేడీయూలో ఎందుకు చేరారు? ఆ తర్వాత ఆ పార్టీ నుండి ఎందుకు బహిష్కరించబడ్డారు? 2018లో ప్రశాంత్
ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం మానేస్తున్నానని, ప్రజలతో కలిసి పనిచేయాలనుకుంటున్నానని చెప్పారు. అయితే ఆ తర్వాత ఒక నెలలోనే ఆయన నితీష్ కుమార్ యొక్క జేడీయూలో చేరారు. అక్కడ ఆయనకు నంబర్ 2 స్థానం లభించింది. కానీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వైదా నితీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడంతో వారి మధ్య విభేదాలు పెరిగాయి. ప్రశాంత్ నితీష్ను బీజేపీతో చేతులు కలిపినందుకు విమర్శించారు. దీంతో 2020 జనవరిలో నితీష్ కుమార్ ప్రశాంత్ను పార్టీ నుండి తొలగించారు. కాంగ్రెస్తో ప్రశాంత్ యొక్క చివరి చర్చలు ఎందుకు విఫలమయ్యాయి? 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ విజయం తర్వాత ప్రశాంత్ మరోసారి కాంగ్రెస్తో సంప్రదింపులు జరిపారు. ఆయన రాహుల్ మరియు ప్రియాంక గాంధీతో మేట సమావేశాలు నిర్వహించి పార్టీ పునరుజ్జీవనం కోసం ఒక సమగ్ర ప్రణాళికను సమర్పించారు. ఇందులో సంస్థాగత మార్పులు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఎన్నికలు నిర్వహించడం మరియు పార్టీలోని నిర్ణయాత్మక ప్రక్రియలో క్రింది స్థాయి కార్యకర్తలను చేర్చడం వంటివి ఉన్నాయి. అయితే ప్రశాంత్ తనకు పార్టీ నిర్మాణానికి వెలుపల నేరుగా ప్రధానికి రిపోర్ట్ చేయాలని కోరారు. కాని కాంగ్రెస్ ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడానికి నిరాకరించింది. పార్టీ ఆయనను ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్లో చేరమని చెప్పింది. కానీ ఆయన నిరాకరించారు. దీంతో కాంగ్రెస్తో ఆయన చర్చలు విఫలమయ్యాయి. జనస్వరాజ్ యాత్ర ఎందుకు ప్రారంభించారు? 2024 ఎన్నికల్లో ఆయన అంచనాలు ఎందుకు తప్పాయి? కాంగ్రెస్తో చర్చలు విఫలమైన తరువాత ప్రశాంత్ ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడానికి జనస్వరాజ్ యాత్రను ప్రకటించారు. 2022 అక్టోబర్ 2న ఆయన బీహార్లో 665 రోజులకు వేల గ్రామాలకు నడిచారు. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో మోడీకి వ్యతిరేకంగా పెద్ద కోపం లేదని, బీజేపీ 303 సీట్లకు సమానంగా లేదా అంతకంటే ఎక్కువ సీట్లు గెలుస్తుందని ఆయన ధీమాగా అంచనా వేశారు. కానీ ఎన్నికల ఫలితాలు ఆయన అంచనాలను తలకిందులు చేశాయి. బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదు. దీంతో ప్రశాంత్ అంచనాలు కేవలం వాతావరణాన్ని సృష్టించడానికి చేసినవని విమర్శలు వచ్చాయి. తన సొంత పార్టీ జనస్వరాజ్ పార్టీని ఎందుకు ప్రారంభించారు? ఆయన రాజకీయ వైఖరిలో వైరుధ్యాలు ఉన్నాయా? 2024 అక్టోబర్ 2న ప్రశాంత్ కిషోర్ జనస్వరాజ్ పార్టీని స్థాపించారు. అయితే ఆయన రాజకీయ జీవితంలో అనేక వైరుధ్యాలు కనిపిస్తాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు ఎంకే స్టాలిన్ వంటి వారసత్వ రాజకీయ నాయకుల కోసం పనిచేస్తూనే తేజస్వి యాదవ్ను వంశవాదంపై విమర్శించారు. అలాగే ముస్లిం వ్యతిరేకతతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నరేంద్ర మోడీకి వ్యూహకర్తగా పనిచేసి ఇప్పుడు సెక్యులర్ అని చెప్పుకుంటున్నారు. ఆయన భావజాలం గురించి అడిగినప్పుడు ఆయన డబ్బు మరియు అధికారం కోసం పనిచేస్తారని విమర్శకులు ఆరోపించారు. ప్రశాంత్ కిషోర్ యొక్క భవిష్యత్తు రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతోంది? ప్రశాంత్ కిషోర్ ఇటీవల మనీష్ కశ్యప్ను జనస్వరాజ్ పార్టీలో చేర్చుకున్నారు. ఆయన గాంధీని విమర్శించే వ్యక్తి. ఇది ఆయనలోని వైరుధ్యాలను మరింత స్పష్టం చేస్తుంది. ఏదేమైనా ఒక వ్యూహకర్తగా ఆయన విజయాలు మరియు వైఫల్యాలు భారత రాజకీయాల్లో ఎప్పటికీ ఒక చర్చనీయాంశమే. భవిష్యత్తులో ఆయన రాజకీయ నాయకుడిగా ఎంతవరకు విజయం సాధిస్తారనేది వేచి చూడాలి.